ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శివమహాపురాణం ప్రశస్తమైంది. పరమేశ్వరుని యొక్క దివ్యశక్తి మొత్తం వ్యాస భగవానుడు దీనిలో అత్యంత సుందరంగా వర్ణించారు. వాటిలో ప్రధానమైనటువంటివి అనేక ఘట్టములు ఉన్నాయి, అనేక సంహితలు. ద్వాదశ జ్యోతిర్లింగముల గురించి మనం చెప్పుకుంటూ 11వ ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీరామేశ్వరం. పేరు వింటేనే ఆనందం కలుగుతుంది. శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఏ మహనీయుడు నిరంతరం ఉచ్చరిస్తున్నాడో ఆ రామచంద్ర ప్రభువే ఈశ్వరుని ప్రతిష్ఠించిన దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటిది. లోగడ మనం చెప్పుకున్నాం కాశీని గురించి. కాశీలో ఈశ్వరుడు ప్రతివారి చెవిలో శ్రీరామ 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 అని చెబుతారట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందమైన ముఖము కలిగినటువంటి ఓ పార్వతి, ఈ లోకమున తేలికగా మానవులు తరించేటువంటి మార్గము ఏది అంటే శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అలాంటి పరమేశ్వరుడు ఉచ్చరించేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ రామచంద్ర ప్రభువే స్వయంగా శివుని ఆరాధించి తరించి ప్రతిష్ఠించినటువంటి ఆలయం కనుకనే దీనికి రామేశ్వరం అనేటువంటి పేరు కలిగింది. తమిళనాడు రాష్ట్రంలో ప్రకాశించేటువంటిది ఈ రామేశ్వరం. తేజోమయమై వెలుగొందుతున్నటువంటి జ్యోతిర్లింగమే ఈ రామేశ్వరం. నిరంతరము రామనామాన్ని పలుకుతూ ఉంటాడు ఈశ్వరుడు. పార్వతీదేవికి తెలియచేస్తూ ఉంటారు అని విష్ణు సహస్రనామంలో కానీ అనేకమైనటువంటి విషయములలో తెలియచేస్తారు. రామదాసు కూడా ఒక మాట అంటాడు ఒక చోట, సదాశివుడు నిన్ను సదా భజించే సదానంద నీ నామమే రుచిరా. సదాశివుడు నిన్ను సదా భజించే సదానంద నీ నామమే రుచిరా. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమే రుచిరా. ఓ రామ నీ నామెంతో రుచిరా. కాశీలో ఉన్నటువంటి గంగను తీసుకొని వచ్చి రామేశ్వరంలో ఉన్నటువంటి శివుని మీద అభిషేకం చేయాలి. ఇక్కడ సముద్రంలో ఉన్నటువంటి ఇసుకను తీసుకొని అక్కడ కాశీ వెళ్ళి గంగలో కలపాలి. అప్పుడు కానీ సంపూర్ణమైనటువంటి యాత్ర పూర్తవదు. పరమ పావనమై తేజోమయమైనటువంటి దక్షిణం వైపున ఉన్నటువంటి జ్యోతిర్లింగములలో ప్రధానమైనటువంటివి రెండు. ఒకటి శ్రీశైలం, మరొకటి రామేశ్వరం. శ్రీశైలం కొండ మీద ఉంటుంది, జ్యోతిర్మయమైనటువంటి లింగంగా. ఇది సముద్రపు ఒడ్డున ఉంటుంది. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి జ్యోతిర్లింగములలో ప్రధానమైనటువంటివి రెండు మళ్ళీ. ఒకటి గుజరాత్ రాష్ట్రంలో అరేబియా మహాసముద్రము ఒడ్డున ఉన్నటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగం, బంగాళాఖాతము ఒడ్డున ఉన్నటువంటి ఈ రామేశ్వరం పరమ పావనమై పుణ్యప్రదమై ప్రకాశిస్తుంది. రామేశ్వరము అనేటువంటి పేరెందుకు వచ్చింది అంటే దీనికి రెండు రకములైనటువంటి కథలు ఉన్నాయి. రావణాసురుణ్ణి జయించడానికి ముందే ప్రతిష్ఠించాడని కొందరు, రావణాసురుని సంహరించిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభువునకు బ్రహ్మహత్య అనేటువంటి పాతకం చుట్టుకుంటుంది. ఎందుకని అంటే రావణ బ్రహ్మ బ్రాహ్మణోత్తముడు. నవకోటి శివాలయములలో అర్చన చేసేటువంటి గొప్ప భక్తుడు. ఏదో ఒక చెడ్డ పని చేశాడు. ఇది కూడా సహింపరానటువంటిదే. అవతార పురుషులు గనక కొన్ని కారణములు ఉంటాయి. రావణ బ్రహ్మ నిరంతరమైనటువంటి శివార్చనా ధురంధరుడే, బ్రాహ్మణుడే, వేదాంగ శాస్త్ర పారంగతుడు, నవవ్యాకరణవేత్త. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనోద్దండ నాథాధినాథులకు అధినాథుడు. తేజోమయమైనటువంటి వ్యక్తిని సంహరించినప్పుడు బ్రహ్మహత్య అతనికి చుట్టుకున్నది. అప్పుడు రామచంద్ర ప్రభువుని దగ్గరికి ఋషీశ్వరులందరూ కూడా విచ్చేశారు. దేవతలందరూ కూడా వచ్చారు. స్వామి, ఈ సమస్తమైనటువంటి దోషం పోవాలి అంటే రావణాసురుని సంహరించారు, లోక కళ్యాణం జరిగింది. అయితే మీ వరకు ఉన్నటువంటి ఆ సమస్త పాపములు పోవాలి అంటే శివలింగ ప్రతిష్ఠ చేయాలి స్వామి అని తెలియచేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి శివలింగము ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే కైలాసము నుండి తీసుకురావాలి.
మనం ఏ విధంగా కాశీ మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలలో శివలింగాన్ని తెస్తున్నామో మరి రాములవారు ప్రతిష్ఠించేటువంటి లింగం కైలాసము నుండి స్వయంగా తీసుకురావాలి. కైలాసము వెళ్ళగలిగినటువంటి వ్యక్తి ఎవరు? భూలోక భువర్లోక సువర్లోక తపోలోకములలో జయింపగలిగినటువంటి ధీరుడెవ్వడు? ఒక్కడే ఉన్నాడు, మహానుభావుడు. ఆయన ఈ రామపాద సేవా తురంతరుడు ఆంజనేయ స్వామి. తన వాళ్ళ దంభోళి కెన్నయు కర్బరగోత్ర గరిమ కర్బరగోత్ర గరిమగాగా. తన వాళ్ళ దంభోళి కెన్నయు కర్బరగోత్ర గరిమ కర్బరగోత్ర గరిమగాగా. తన ఆస్య గహ్వరమునకు ఖద్యోత జృంభణముగాగా. తన శౌర్య హర్యక్షమునకు మైరావణ స్ఫురణగాగా. ఏ లోకమునైనా సంచరింపగలిగినటువంటి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శివలింగమును తీసుకురావడానికి హనుమంతుడే సమర్థుడని ఆంజనేయ స్వామి వారిని పంపించారు. హనుమంతుడు బయలుదేరి వెళ్ళాడు. ముహూర్త సమయం సమీపిస్తున్నది, హనుమంతుడు రాలేదు. సుముహూర్తానికి ఏమి చెయ్యాలి అర్థం కాలేదు. తొందరగానే వచ్చేటువంటి వాడే, కార్య సఫలీకృతం చేసేవాడే, కార్యసిద్ధిని నెరవేర్చగలిగినటువంటి వాడే, సకల దోషములన్నీ హరింపగలిగినటువంటి ఆంజనేయుడే ఆలస్యమైందే. రామచంద్ర ప్రభు కొంచెం ఆతురత కలిగింది. మహర్షులందరూ ఏం చేయాలో అర్థం కావటం లేదు. ముహూర్తం సమీపిస్తున్నది. ఇప్పుడు అక్కడ విగ్రహాలు ఏమీ లేవు. శివలింగ ప్రతిష్ఠ చేయవలనేటువంటి భావనతో అక్కడనే ఇసుకతో సైకతలింగమును చేయాలి అనుకున్నారు. సీతామహాదేవిని తీసుకొని వచ్చి సైకతలింగమును ఒక్కసారి అలా చేశారు. ఋషులు, పండితులు, వేదవేత్తలైనటువంటి వారందరూ కూడా చూస్తూ ఉండగా మహాపతివ్రత శిరోమణి సకల సద్గుణోపేత సర్వసులక్షణ లక్షిత జాత అవనీ జాత సీతామాత సైకతలింగమును తయారు చేసింది. పురోహితులందరూ కూడా చక్కగా సూచన మేరకు ఆ సైకతలింగమును ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించినటువంటి పుణ్యమైనటువంటి లింగమే రామనాథస్వామి, రామేశ్వరుడు అనేటువంటి పేర్లతో వర్ధిల్లుతూ ఉన్నాడు ఆ ఈశ్వరుడు. అయితే ఇంతలో నుంచి కైలాసములో నుంచి వచ్చినది శివలింగం. హనుమంతుడు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చేటప్పటికి ప్రతిష్ఠ పూర్తయిపోయింది. అయ్యో, సమయానికి నేను శివలింగ ప్రతిష్ఠ చేయలేకపోయినాను, ప్రతిష్ఠా ముహూర్తానికి నేను తేలేకపోయినానే అని కొంచెం హనుమంతుడికి బాధ కలిగింది. తలకాయ వంచుకున్నాడు, సిగ్గుపడ్డాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రామా, నా దోషమునకు క్షమించు అని వేడుకున్నాడు. అయితే బాధపడుతూ సిగ్గుపడుతున్నటువంటి ఆంజనేయుని చూసినటువంటి రామచంద్ర ప్రభు, ఆంజనేయుడంటే ప్రాణం కదా, హనుమంతునికి ఊపిరి రాముడే, రామునికి ప్రాణం ఆంజనేయ స్వామి. వారిద్దరికి అవినాభావ సంబంధం. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. ప్రభు భక్తిలో భుజశక్తిలో సేవానురక్తిలో, ప్రభుభక్తిలో భుజశక్తిలో సేవానురక్తిలో ఎవరయ్యా నీకు సాటి ఆంజనేయ కీర్తించారు రామచంద్ర ప్రభు. హనుమా, నీవు తెచ్చినటువంటి ఈ లింగమును కూడా ప్రతిష్ఠిస్తానని ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి వారికి కోపము రాకుండా శ్రీరామచంద్ర ప్రభు అప్పుడు అన్నారు, సైకతలింగమును సందర్శించేటువంటి వారు ముందుగా ఆంజనేయ స్వామి వారు తెచ్చినటువంటి ఈ శివలింగమునకు పూజ చేయాలి. దీనిని సందర్శించి దానిని సందర్శించండి అని శ్రీరామచంద్ర ప్రభు తెలియజేశారు. ఆ రామేశ్వరుడే విశ్వేశ్వరుడుగా ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి పుణ్యమైనటువంటి లింగం అనేకమైనటువంటి క్షేత్రములలో జ్యోతిర్లింగములలో క్షేత్రమై పరమ పావనమై పుణ్యప్రదమై అమోఘమై స్వయం శక్తితో ప్రకాశించేటువంటి జ్యోతిర్లింగం ఈ రామ. అయితే మరొక కథ కూడా ఉన్నది. ఇప్పుడు నేను చెప్పింది రావణాసురుడు సంహరించిన తరువాత జరిగింది అని ఒక కథ చెప్పాను. అయితే వాల్మీకి రామాయణంలో ఒక చిన్ని కథ ఉన్నది. పుష్పక విమానంలో రామచంద్ర ప్రభు వెళుతూ వెళుతూ వెళుతూ, దేవి, ఇక్కడ నేను అదుగో శివలింగ ప్రతిష్ఠ చేశాను, శివదర్శనం చేసుకొని వెళదామురా అని లంక నుంచి శ్రీరామచంద్ర ప్రభు అయోధ్యకు వెళుతూ ఉన్న సమయంలో పుష్పక విమానంలో నుంచి సీతామహాదేవికి చూపించారు. సీతారాములు అక్కడికి వచ్చి ఆనంద పారవస్యంతో ఆ
రామేశ్వరుని ఆరాధించారు. అంటే రావణ వధకు ముందుగా సర్వశక్తి సమన్వితుడు కావాలి అని ఋషీశ్వరుడు అన్నారట. రావణ బ్రహ్మను జయించడం చాలా కష్టం. రావణాసుడు సర్వశక్తి సమన్వితమైనటువంటి వ్యక్తి. నవకోటి శివాలయములలో అర్చనలు చేసేటువంటి నిరంతర పూజాధురంధరుడు. అందుచేత నీకు కూడా శివశక్తి నీకు కావలసినటువంటి అవసరం ఉన్నది కనుక ప్రతిష్ఠ చెయ్యమని రాముల వారికి తెలియచేశారు. మరి సీత లంకలో ఉంటే ఇంకా రావణాసుడిని వధించడానికి వెళ్ళబోతూ ఉండగా ప్రతిష్ఠ ఎలా చేశారు భార్య లేకుండా అని ఒక అనుమానం కలుగుతుంది. భార్య లేకుండా ఏ వ్రతములు ప్రతిష్టలు చేయకూడదు కదా. మరి రామచంద్ర ప్రభువే మరి రావణాసుని సంహరించక ముందే సీతను తేకుండానే ఎలా చేశాడు అని ఒక అనుమానం కూడా కలుగుతుంది. అయితే కొన్ని ధర్మశాస్త్రములు చెప్పినాయి. మనకు రాముల వారు అశ్వమేధ యాగం చేసినప్పుడు సీత లేకుండానే చేశాడు. సీత లేకుండా ఎలా చేశాడు అంటే బంగారపు సీతను పెట్టుకొని చేశాడు. భార్య దగ్గర లేనప్పుడు, భార్య దూరంగా ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా మహత్తరమైనటువంటి వ్రతములు ప్రతిష్టలు చేయవలసి వస్తే భార్య ఉపయోగించినటువంటి ఏదైనా వస్త్రాన్ని దగ్గర పెట్టుకొని చేయండి, రెవిగుడ్డ లాంటిది అని చెప్పి తెలియచేశారు శాస్త్రంలో. మరి భర్త లేకుండా భార్యలు చేయకూడదు. ఈవేళ చేస్తున్నారు కదా అంటే చెయ్యకూడదు. మరి భర్త లేకుండానూ చెయ్యవచ్చు. ఒకవేళ భర్త దూరంగా ఉంటే ఈమె వ్రతం చేయకూడదా? చెయ్యవచ్చు. ఎలా? భర్త ఉపయోగించినటువంటి ఆ ఉత్తరీయమును గనక ఈమె భుజం మీద వేసుకొని ఈమె వ్రతం చేయవచ్చు. ఆమె గోత్రం చెప్పుకొని ముందు భర్త పేరు చెప్పి తాన పేరు చెప్పుకొని తర్వాత వ్రతం చేయొచ్చు అని శాస్త్రం పలికింది. రామచంద్ర ప్రభువునకు అక్కడ రవికి గుడ్డలే ఉన్నాయి అంటే ఉన్నాయి. ఎప్పుడు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా లభ్యమైనవి ఆ సమయంలో అంటే సీతను రావణాసుడు తీసుకొని వెళ్ళిన తర్వాత రాముల వారు లక్ష్మణుల వారు వెతుకుతూ వస్తున్నారు సీతామాతకై ఋష్యమూక పర్వత పరిసర ప్రాంతాలకు. భయపడి పరుగిడి శిఖరము ప్రాకాడు సుగ్రీవుడు. వృత్తాంతం తెలుసుకొని రమ్మని ఆంజనేయుని పంపించారు. ఆంజనేయుడు తెలుసుకొని వచ్చి సుగ్రీవునికి రామునికి స్నేహము ఏర్పరచిన తరువాత రావణాసుడు గగన మార్గంలో తీసుకొని వెళ్ళేటువంటి సమయంలో సీతామాత రక్షించండి రక్షించండి అని కేకబెట్టి తన చీర చెరగు చించి ఆభరణములు మూట కట్టి నేల మీద పడేసింది. ఆ ఆభరణములను లక్ష్మణస్వామి వారికి రాముల వారికి చూపించారు. సరే, ఆ ఆభరణాలు ఈ చీర చెరగు అంచు ఉన్నదే ఆ రెవిక గుడ్డ లాంటిది, అది తన దగ్గరే ఉన్నది. గుర్తుగా తన దగ్గరే అట్టిపెట్టుకున్నాడు ఆ రామచంద్ర ప్రభు. ఆ గుడ్డను దగ్గర పెట్టుకొని ప్రతిష్ఠ చెయ్యవచ్చు అని ధర్మశాస్త్రములు చెప్పిని పండితులు చెప్పారు. రాముల వారు ఆ ప్రకారంగా చేశారు. రావణాసునికి ముందు ప్రతిష్ఠ చేశారు, వధకు ముందు ప్రతిష్ఠ చేశారు అని కొందరు, వధ అయిపోయిన తర్వాత బ్రహ్మహత్య అనేటువంటి నివారణ చేయడానికి బ్రాహ్మణుడంతటి వాడిని సంహరించాడు గనక ఆ బ్రహ్మహత్యా దోషం పోవాలని మరికొందరు తెలియచేస్తారు. ఈశ్వరుని ఇక్కడే ఉండమని రామచంద్ర ప్రభు వేడుకున్నాడట. స్వయంగా ఉండు స్వామి అని. వారధిని నేను నిర్మించబోతున్నాను. శంకరా మహానుభావ వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివుడు ప్రత్యక్షమైనాడు. రామా, నీకేం కావాలి? శంకరా, నేను ఈ వారధిని నిర్మించదలుచుకున్నాను సముద్రము మీద. రావణాసుని పదార్థమై నేను వెళుతున్నాను కనుక ఈ వారధి నిర్మాణానికి ఏ విధమైనటువంటి విఘ్నము లేకుండా శివం శుభములు కలిగించు స్వామి అని శ్రీరామచంద్ర ప్రభు ఈశ్వరుని వేడుకున్నారట. ఈ ప్రదేశంలో ఆనందించినటువంటి ఆయన ఆ పరమేశ్వరుడు పలకరిస్తే శ్రీరామచంద్ర ప్రభు అన్నారట, శంకర పరమేశ్వర, లోక కళ్యాణార్థం ఇక్కడనే నీవు జ్యోతిర్లింగమై ప్రకాశించు అని వేడుకుంటే రామచంద్ర ప్రభు యొక్క కోరిక మేరకు సమ్మతించినటువంటి ఈశ్వరుడు జ్యోతిర్లింగమై ఇక్కడ ఉన్నాడు కనుక దీనికి రామేశ్వరం అనేటువంటి పేరు కలిగింది. రామేశ్వర దేవాలయం సువిశాలమై ప్రకాశిస్తూ ఉంటుంది. అనేక మంది ఈ ఆలయ పునరుద్ధరణకై పూనుకున్నటువంటి మహారాజులు ఎందరో ఉన్నారు.
శ్రీలంకారాజు వనరాజశేఖరుడు అనేటువంటి వ్యక్తి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణాన్ని అద్భుతంగా చేసి రామనాథపురాన్ని పరిపాలించినటువంటి సేతుపతి రాజులందరూ కూడా ఈ ఆలయ నిర్మాణానికై అమోఘమైనటువంటి కృషి చేసినటువంటి వారే. బంగాళాఖాత ద్వీప సమీపంలో ఆనందపారవస్యంతో శంఖరూపంలో ఉంటుంది ఈ దివ్యమైనటువంటి క్షేత్రం రామేశ్వరం. పైనుంచి కనుక చూస్తే అందుచేతనే శంఖచక్రములు వైష్ణవులకు ఇష్టమైనటువంటిది కనుక, వైష్ణవులకు ప్రీతిపాత్రమైనటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభువు కనుక, శ్రీరామచంద్ర ప్రభు పరమేశ్వరుని ఆరాధించాడు కనుక ఇది శంఖరూపంలో ఉంటుంది కనుక వైష్ణవులందరూ కూడా ఈ రామేశ్వరుని సేవించి తరిస్తూ ఉంటారు. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతాసమేతం లోకాభిరామం రఘువంశసోమం రాజాధిరాజం శిరసా నమామి. పరమ పావనమై పుణ్యప్రదమై శంఖం ఆకారంలో ఉంటుంది. వైష్ణవులకు ప్రీతిపాత్రమైనటువంటి కనుక వైష్ణవులు శైవులు ఆరాధించే పుణ్యమైనటువంటి క్షేత్రము ఇదే. రామేశ్వర దేవాలయం తమిళనాడులో ఉన్నటువంటి ఎత్తైనటువంటి దేవాలయాలు శిఖరగ్రాలు రెండు ఉన్నాయి ప్రధానమైనటువంటివి. ఒకటి ప్రధానమై రంగనాథ దేవాలయం ప్రసిద్ధి వహిస్తుంది ఆనందపారవస్యంతో. తమిళనాడులో శ్రీరంగనాథుని యొక్క దేవాలయం. రెండవది తంజావూరులోని బృహదీశ్వరాలయం. మూడవది ఎత్తైనటువంటి దేవాలయాలలో శిఖరాములలో ప్రసిద్ధి వహించినటువంటిది ఈ రామేశ్వరం, అంత పుణ్యక్షేత్రం. మొట్టమొదటిది శ్రీరంగనాథ దేవాలయం. రంగపుర విహార హర కోదండ రామావతార రఘువీర రంగ పుర విహార. రెండవదైనటువంటిది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బృహదీశ్వరాలయం. బృహదీశ్వర మహాదేవా ఈశ్వరు ఆలయం అన్నమాట ఇది. బృహదీశ్వర మహాదేవ బ్రోవుము సదా వేడుకుంటారు. ఎత్తైనటువంటి మరొకటి ఈ ప్రధానమైనటువంటి మనం చెప్పుకున్నటువంటి రామేశ్వరం. పరమ పావనమై వెలుగొందుతున్నటువంటిది. ఈ గర్భగుడిలో ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆచారాలు ఎక్కువగా పాటించేటువంటిది. తమిళనాడులో ప్రతి ఆలయంలో ఆచారాలు ఎక్కువగా పాటిస్తారు. ఎలా పడితే అలా గుడల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. భక్తి ప్రధానం కదా, ఎలా అయినా వెళ్ళొచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. అవన్నీ తర్వాత. డాక్టర్ గారైనా ఆపరేషన్ చేయడానికి రోడ్డు మీద చేయడు. ఆయనకి ఒక గది ఉంటుంది, ఆయనకు ఒక డ్రెస్ ఉంటుంది, ఆయనకు ఒక శుభ్రమైనటువంటివి అవన్నీ ఉంటాయి కత్తులు. అలాగే మనం పూజ చేసేటువంటివి పంచపాత్ర హరివేణాలు అన్నీ శుభ్రంగానే ఉండాలి. ఆలయంలోకి అనుమతించరు అందరూ కూడా. గర్భగుడిలోకి పూజారులు అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు భక్తులందరూ దూరం నుంచి చూడవలసిందే. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు పర్వతవర్ధనీదేవి. ఈ దేవాలయంలో రామేశ్వర స్వామివారికి కుడివైపునుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశంలో శ్రీచక్రము ఉంటుంది. ఇది గొప్ప విశేషం. అష్టాదశ పీఠములలో శ్రీచక్రం ఉంటుంది. ఇక్కడ పర్వతీదేవి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి దగ్గరనే శ్రీచక్రం ఉంటుంది. కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం పూర్ణమృతాస్వాదినీం పూర్ణాం పూర్ణతరాం పరేశమఖిషీం పూర్ణమృతాస్వాదినీం శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. అమ్మవారు బంగారపు విగ్రహంతో ఉంటుంది. బంగారు విగ్రహాలతో విశాలాక్షి అమ్మవారు కాశీలో, అలాగే శృంగేరిలో సరస్వతీదేవి అత్యద్భుత సుందర మనోహరమై బంగారపు విగ్రహంతో ఉంటుంది. శంకర భగవత్పాదుల వారికి గంధపుతో చెక్కతో అలా ప్రత్యక్షమైందట అమ్మవారు. అది ఉంటుంది స్వర్ణ విగ్రహం అన్నమాట. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధనీదేవి బంగారపు విగ్రహంతో ప్రకాశిస్తుంది. మేళతాళాలతో ప్రతి శుక్రవారం నాడు అమ్మవారిని ఊరేగిస్తారు. పరమ పావనమైనటువంటి దేవాలయంలో విశాలాక్షి గుడి ప్రక్కనే పెరుమాళ్ యొక్క ఆలయం ఉంటుంది. అంటే వైష్ణవులకు సంబంధించినటువంటి ఆలయాలు కూడా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి.
శేషరూపంతో ప్రకాశించేటువంటి స్వామి ఇక్కడ రామచంద్ర ప్రభువే స్వయంగా ఆరాధించాడు గనక ఇక శివ పూజను వైష్ణవులు చేయవచ్చునా చేయకూడదా అనేటువంటి సందేహము లేదు. మొట్టమొదటిదైనటువంటి గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రే సోమనాథంచ అని మనం చెప్పుకున్నామే, అరేబియా మహాసముద్రపు ఒడ్డున ఆ ఆలయాన్ని ప్రతిరోజు కూడా సందర్శించి పూజించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఈ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి రామేశ్వరము రామచంద్ర ప్రభువే ఆరాధించాడు. సంతాన గణపతి, పొడవైనటువంటి మహామండపం, ప్రపంచంలో గొప్పదైనటువంటి మండపాలలో ఒక విచిత్రం అన్నమాట ఇది. ప్రపంచంలో పొడవైనటువంటి మండపం ఏది అని మనం జనరల్ నాలెడ్జీ లాంటి వాటిలో అడుగుతూ ఉంటారు. ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి మహామండపం ఈ రామేశ్వరం యొక్క ఆలయంలోనే మనకు దర్శనమిస్తుంది. అంతటి దివ్యశక్తితో 6000 అడుగుల పొడుగుతో ఉండేటువంటి దివ్యమైనటువంటి మహామండప దర్శన మహాభాగ్యాలు మనము సందర్శించేటువంటి పుణ్యం మనకు కలుగుతుంది. అనేకమైనటువంటి తీర్థములతో ఇక్కడ రాజిల్లేటువంటిది రామేశ్వరం. అనేకమైనటువంటి సముద్రములు, ఈ సముద్రంలో స్నానం చేసి రామేశ్వరుని గనక ఆరాధించి ఈ ప్రదేశంలో 21 తీర్థములు ఉన్నమాట. తీర్థములు అంటే ఉదక ప్రాధాన్యం. సముద్ర స్నానం చేసి పవిత్రమైనటువంటి 21 తీర్థములలో గనక స్నానం చేసినట్లయితే మానవుల యొక్క సర్వపాపములు తొలగిపోయి కోరినటువంటి కోరికలను నెరవేర్చగలిగినటువంటి దేవదేవుడు, మానసికమైనటువంటి రుగ్మతలన్నీ తొలగించగలిగినటువంటి దేవదేవుడు రామేశ్వరుడు. రామచంద్ర ప్రభువు చేత నిరంతరము పూజనందుకునేటువంటి మహానుభావుడు ఆయన. శ్రీరామచంద్ర ప్రభువే స్వయంగా అవతార పురుషుడైన పరబ్రహ్మ చేత స్థాపింపబడినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఈ రామేశ్వరం. 21 తీర్థములు. తూర్పు ద్వారంలో మొట్టమొదటగా బంగాళాఖాతం అనేటువంటి పెద్ద సముద్రం మనకు కనపడుతుంది. స్నానాలు చేయడానికి ఇక్కడ అనేకమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అట్టి దివ్యమైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క ప్రతిష్ఠితమైన రామేశ్వర క్షేత్రమును తలచిన, ఆ క్షేత్రమును చూచిన, అభిషేకము చేసిన, శివనామమును మనం విన్న సమస్త పాతకము నుండి మానవులు తరిస్తారని వ్యాస భగవానుడు మనకు తెలియచేశారు. ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, నా మంగళం నకార మంగళం, నాదభేద కళాతీత దేవ మంగళం. ఓం మా మంగళం మకార మంగళం, మహిమాన్విత దేవదేవ నీకు మంగళం. శ్రీమంగళం శికార మంగళం, సిద్ధబుద్ధయోగ దేవ ఈశ మంగళం. వామంగళం వకార మంగళం, వాదభేదరహిత పరబ్రహ్మ మంగళం. యా మంగళం యకార మంగళం, యదార్థ జ్ఞాన స్వరూపాయ దేవ మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం.